హాయ్ గైస్. హలో అండి. వెల్కమ్ టు కోనసీమ. ఉత్తరాంధ్ర ముచ్చట్లు. ఈరోజు మేము కర్ణాటక స్పెషల్ అక్కీ రోటీ చేసామండి. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అక్కీ రొట్టికి కావాల్సిన పదార్థాలు ముందుగా మనం చాపర్ తీసుకొని దాంట్లో 2 చిల్లీస్, కొంచెం కొరియాండర్, కొంచెం మెంతాకు, కర్రీ లీవ్స్ కోర్స్గా గ్రైండ్ చేయండి. వీటిల్ని ఎప్పుడూ మనం ఫైన్ పేస్ట్లా చేయకూడదండి. ఎప్పుడూ కొంచెం కోర్స్గానే ఉంచాలి. అప్పుడే మీకు రొట్టిలో తగులుతూ ఉంటుందండి. తర్వాత ఒక బాండీలోకి రైస్ ఫ్లోర్ అనేది తీసుకోవాలండి. నేనైతే 2 కప్స్ ఆఫ్ రైస్ ఫ్లోర్ అనేది వాడుతున్నాను. దీంట్లోని ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ క్యూమిన్ సీడ్స్, కొంచెం ఉప్పు సరిపోయినంత, మిక్స్ చేసిన కోర్స్ మిక్చర్, తర్వాత దాంట్లో ఫైన్లీ చాప్డ్ ఆనియన్స్ కూడా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుని చపాతీ ముద్దలా కలుపుకోవాలి. మనం పిండిని ఎంత బాగా కలుపుకుంటే అంత సాఫ్ట్గా వస్తుందండి ఈ అక్కీ రోటీ అనేది. కర్ణాటకలో అక్కీ రోటీ అంటారండి. అక్కీ రోటీ అంటే ఇది తెలంగాణలో సర్వపిండి అని కూడా అంటారు. మన ఆంధ్రాలో అయితే బియ్యపిండి రొట్టె అంటారు. అక్కీ రోటీ కలుపుకునే విధానం బట్టే ఉంటుందండి మీకు క్రిస్పీగా కావాలా సాఫ్ట్గా కావాలా అనేది. ఎప్పుడైనా పిండి అనేది ఒక 1 అవర్ తడిపి పెట్టుకొని ఉంచుకుంటే మీకు చాలా సాఫ్ట్గా వస్తుందండి రొట్టెలు అనేది. చూసారా అండి, మాకైతే ఈ కన్సిస్టెన్సీలో వచ్చిందండి. ఇలా వస్తే సరిపోతుంది మీకు కూడా, మరీ వాటరీగా కాకుండా. ఈ ప్రాసెస్లో మాత్రం మనం గ్యాస్ స్టవ్ అనేది లాస్ట్లోనే వెలిగించుకోవాలి. మీద ఫస్ట్ మనం ఆయిల్ అనేది రాసుకోవాలి. తర్వాత ముద్దను తీసుకొని నెమ్మదిగా అద్దాలండి. అలా అద్దితే మనకి రొట్టె అనేది చాలా పల్చగా వస్తుందండి. లేదు అని అంటే ఉడకడానికి టైం పడుతుంది. ఎప్పుడైనా పల్చనట్టే మనకి సాఫ్ట్గా కూడా ఉంటుందండి. అలా అద్దుకున్న అట్టు మీద మనం చిన్న చిన్నగా హోల్స్ అనేవి పెట్టుకోవాలండి. అలా హోల్స్ పెట్టుకుంటే అట్టు అంతా కూడా ఈవెన్గా కాలుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత లిడ్ పెట్టి ఉడికించుకోవాలి. ఉడికిపోయింది ఇది. ఇప్పుడు మనం దీన్ని ఇంకో వైపుకి తిప్పేసేస్తే సరిపోతుంది. చూసారా అండి, మాదైతే చాలా సాఫ్ట్గా వచ్చింది. పైన కూడా చూసారా మంచిగా బ్రౌనిష్ కలర్ లాగా వచ్చింది. అంటే బాగా కాలినట్టు దీని అర్థం. ఇలా వస్తే చాలండి. ఇంతకు మించి మీరు ఉంచితే అట్టు అనేది చాలా క్రిస్పీగా అయిపోతుందండి. సాఫ్ట్గా ఉండదు. మీకు సాఫ్ట్గా కావాలి అంటే ఈ టైంలో తీసేస్తే చాలు. మీకు రొట్టెలు అనేది చాలా సాఫ్ట్గా అనేది వస్తుందండి. అక్కీ రోటీలో చాలా టైప్స్ ఉంటాయండి. మేమైతే మెంతాకు వాడాము. మీకు కావాలంటే ఏ వెజిటబుల్స్ అయినా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.